హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనెలా టైలరింగ్. ఈరోజు వీడియోలో ఈ మెజర్మెంట్స్తో ఈ పక్కన ఈ డ్రా చేసి ఉన్న మోడల్ బ్లౌజు కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మెజర్మెంట్స్ వచ్చేసి ఇవి. లైనింగ్ని వాష్ చేసుకుని ఇలా ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది కట్ చేసుకోవటానికి. కింద ఖర్చులన్నీ సమానంగా ఉండేలా ఒక లైన్ గీసుకోవాలి. దానికి 1/2 ఇంచ్ పైకి ఇంకొక లైన్ గీసుకోవాలి ఖర్చు కోసం. ఈ సెకండ్ లైన్ నుంచి లెంత్ అనేది తీసుకోవాలి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14.5, దానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. పైన స్టిచ్చెస్ కోసం కూడా కావాలి కదా 1/2 ఇంచ్, దానికోసం 15 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. కొంచెం యువతలు కూడా ఒక మార్క్ చేసుకుంటే ఈ లైన్ అనేది కరెక్ట్గా స్ట్రైట్గా వస్తుంది, వంకర టెంకర లేకుండా. చూడండి, ఇలా కిందకి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకొక లైన్ గీసుకోవాలి ఖర్చు కోసం. షోల్డర్ వచ్చేసి ఈ మోడల్ వచ్చేసి బోట్ నెక్ మోడలు. ఈ మోడల్కి ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 15 ఇంచెస్. ఇది డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి సగం తీసుకోవాలి. 7.5 ఇంచెస్ తీసుకోవాలి. ఫోల్డింగ్ నుంచి 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. డౌన్ కూడా 7.5 ఇంచెస్ తీసుకోవాలి. షోల్డర్ దగ్గర ఎంతైతే తీసుకుంటామో ఈ డౌన్ కూడా 7.5 ఇంచ్. ఇక్కడ 7.5 ఇంచ్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ కూడా డౌన్ కూడా 7.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ కూడా 7.5 ఇంచ్తో ఒక మార్క్ చేసుకోవాలి ఈ లైన్ స్ట్రైట్గా రావడం కోసం. ఈ నెక్ విడ్త్ వచ్చేసి 4.5 తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇది షోల్డర్ విడ్త్ 3 ఇంచెస్. ఈ మార్క్ దగ్గరే చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ రౌండ్ వచ్చేసి 36 ఇంచెస్. దానిలో 4వ భాగం వచ్చేసి 9 ఇంచెస్. ఫోల్డింగ్ నుంచి 9 ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. దీనికి 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఇంకొక మార్క్ చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ వచ్చేసి 32 ఇంచెస్. దానిలో 4వ భాగం వచ్చేసి 8 ఇంచెస్. ఫోల్డింగ్ నుంచి 8 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ డాట్ కోసం మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ దగ్గర కూడా ఈ డౌన్ మార్క్ చేసుకోవాలి 7.5 ఇంచ్. కంటే ఈ లైన్ కూడా స్ట్రైట్గా రావడం కోసం ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కులన్నీ కలుపుకోవాలి. వేస్ట్ దగ్గర 1 ఇంచ్ మైనస్ చేసుకోవాలి. ఇక్కడ మైనస్ చేసుకోవటం వల్ల బ్లౌజ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ ముడతలు అనేవి కూడా పడవు. డాట్ మార్కింగ్ కోసం ఈ ఫోల్డింగ్ నుంచి ఇక్కడికి టేప్ పెట్టేసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ మధ్యలో మార్క్ చేసుకోవాలి. ఫోల్డింగ్ వచ్చిన చోట మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ నుంచి పైకి 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి. ఫోల్డింగ్ నుంచి మార్కింగ్కి 4.5 ఉంది. ఇక్కడ కూడా 4.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. డాట్ ఎప్పుడు కూడా 1 ఇంచ్లోనే వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. ఈ మార్క్ని ఇక్కడ డాట్ మార్కింగ్ వరకు ఇలా కలిపేసుకోవాలి క్రాస్గా. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ డౌన్ వచ్చేసి 10 ఇంచెస్. ఈ మార్క్ నుంచి 10 ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఈ గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి. ఫోల్డింగ్ నుంచి 4.5 ఉంది. ఇక్కడ కూడా 4.5 ఇంచ్తో మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ నుంచి కింద మార్కింగ్ వరకు లెంత్ చూసుకోవాలి. 9.15 ఉంది. ఇక్కడ కూడా 9.15తో ఒక మార్క్ చేసుకోవాలి. బాక్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మార్క్ చేసుకోవడం వల్ల. ఈ బాక్స్లోనే మన నెక్ షేప్ అనేది తీసుకోవాలి. ఈ మార్క్ నుంచి ఒక 2.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ నుంచి కిందకి ఒక 1 ఇంచ్ 1 ఇంచ్ కిందకి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ నుంచి బోట్ నెక్ మార్క్ చేసుకోవాలి. ఇలా ఇక్కడి నుంచి బోట్ నెక్ డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ మధ్యలో షేప్ అనేది ఇలా తీసుకోవాలి. ఈ కింద షేప్ ఉంది కదా నెక్ షేపు, ఇక్కడి నుంచి ఇలా కొంచెం ఇలా కరువు అనేది తిప్పుకుంటూ ఇక్కడ కొంచెం ఎక్కువ కరువు కిందికి వెళ్ళేలా చూసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం పైకి వచ్చినట్టు ఇలా తిప్పుకుని ఇక్కడికి ఎండ్ చేసుకోవాలి.
ఇక్కడ ఒక షేప్ అనేది వస్తుంది నీట్గా. ఇప్పుడైతే ఇది కట్ చేయట్లేదు, ఫీజింగ్ వేసుకోవాలి. దీనికి ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ గ్యాప్లో ఇలా టేప్ పెట్టేసుకోవాలి. ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. బోట్ నెక్ బ్లౌజ్ వచ్చినప్పుడు షోల్డర్ అనేది ఫుల్ షోల్డర్ తీసుకుంటాము. ఆర్మ్ హోల్ అనేది షోల్డర్కి కొంచెం లోపలికి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ లోపలికి ఒక లైన్ గీసుకొని ఈ మధ్యలో నుంచి ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇలా కలిపేసుకోవాలి. సార్ ఆర్మ్ హోల్ చెక్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ వచ్చేసి 18 ఇంచెస్. ఈ మార్క్కి ఒక 1/2 ఇంచ్ లోపల నుంచి, అలాగే ఇక్కడ డౌన్ తీసుకున్నాం కదా, ఇక్కడి నుంచి మెజర్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది, పర్లేదు, బోట్ నెక్ కాబట్టి కొంచెం ఈజీగా ఎక్కుతుంది, వదిలేస్తున్నాను. ఫుల్ రౌండ్ వచ్చేసి 18 ఇంచెస్, దానిలో సగం 9 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. మార్కింగ్ని బట్టి కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసం బ్యాక్ పార్ట్ని ఇలా స్ట్రైట్గా పెట్టేసుకుని, ఇది ఎలా అయితే ఉందో బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా చుట్టూ మార్క్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక మార్క్ చేసుకుని ఇక్కడ షోల్డర్ విడ్త్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఇక్కడ డౌన్ ఒక 1/2 ఇంచ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చెస్ కోసం వదిలిపెడతాం కదా, దానికోసం ఒక 1/2 ఇంచ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి డాట్ లెంత్ అనేది చూసుకోవాలి. డాట్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్. ఈ సెకండ్ లైన్ నుంచి 10 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. డాట్ గ్యాప్ వచ్చేసి 7 ఇంచెస్. ఇక్కడ స్టిచ్చెస్కి ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ నుంచి 3.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 3.5 ఇస్తే కింద మార్కింగ్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎంతైతే తీసుకున్నామో దానికి ఒక 1/2 ఇంచ్ తక్కువ కింద తీసుకోవాలి. డాట్ గ్యాప్ వచ్చేసి 2.5 తీసుకోవాలి. ఈ మార్క్ నుంచి ఇక్కడికి 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ లెంత్ వచ్చేసి ఒక 1 ఇంచ్ అనేది మైనస్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ లెంత్ ఇంత అవసరం ఉండదు, ఒక 1 ఇంచ్ అనేది మైనస్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ వచ్చేసి ఇక్కడ 2.5 ఇంచ్ తీసుకున్నాను డౌను. దీనికి వచ్చేసి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను. 3.5 ఇంచ్ అవుతుంది. డౌన్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ కొంచెం డౌన్ ఎక్కువ తీసుకుంటున్నాను. ఇలా 1 ఇంచ్ కిందకు ఒక మార్క్ చేసుకుని ఇలా కలిపేసుకోవాలి. అంతే. ఈ మూల ఒక 1/2 ఇంచ్ బయటికి లోత్ అనేది తీసుకోవాలి. చూడండి, బోట్ నెక్కి లోత్ అనేది ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది, ఇక్కడికి ఇలా కలిసిపోవాలి. ఇది ఆర్మ్ హోల్ దగ్గరకు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ అవసరం లేదు, ఇక్కడ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. షేప్ అనేది ఇలా కలుపుకోవాలి. షోల్డర్ దగ్గరికి వెళ్ళేసరికి ఈ లైన్లో ఇలా కలిసిపోవాలి. ఈ మూల నుంచి ఒక 1 ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ సెంటర్ మార్క్తో ఇలా కలిపేసుకోవాలి. ఈ కింద మార్కులు కూడా 2 ఇలా కలిపేసుకోవాలి. కింద లెంత్ అనేది పెంచుకోవాలి చెస్ట్ని బట్టి. దీనికి ఒక 1/2 ఇంచ్ అనేది పెంచుకోవాలి లెంత్. 36 సైజు ఈ బ్లౌజు. ఈ సైజు బ్లౌజ్కి ఒక 1/2 ఇంచ్ అనేది పెంచుకుంటే సరిపోతుంది. ఇంకా చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి, ఇక్కడ లెంత్ అనేది ఎక్కువ పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చెస్ట్ సైజుని బట్టి కూడా ఈ లెంత్ అనేది పెంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడికి ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా కలిపేసుకోవాలి. కింద పట్టీ వస్తుంది 1.5 ఇంచు. 1.5 ఇంచు కూడా మనకి స్ట్రైట్గా ఉండాలి. ఇలా 1.5 ఇంచుకి ఒక మార్క్ ఇలా మార్క్ చేసుకుని, కింద నుంచి 1.5 ఇంచుకి ఒక మార్క్ చేసుకుని, ఇక్కడికి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకోవడం. ఒకసారి వేస్ట్ అనేది చూసుకోవాలి. వేస్ట్ రౌండ్ వచ్చేసి 32 ఇంచెస్. దానిలో 4వ భాగం వచ్చేసి 8 ఇంచెస్. ఇక్కడ స్టిచ్చెస్కి ఒక 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి ఇక్కడి నుంచి చూసుకోవాలి. మనకి స్టిచ్ పడేది ఇలా ఇక్కడి నుంచి చూసుకోవాలి. 315 ఉంది. ఈ 315ని ఇక్కడ పెట్టుకోవాలి.
ఇక్కడి నుంచి చూసుకోవాలి 8 ఇంచెస్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి 1.5 ఇంచ్ బయటికి ఖర్చు కోసం ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసి మళ్ళీ కుడతాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది బయటికి మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ మార్కింగ్ నుంచి ఒక 1/2 ఇంచ్ బయటకు ఒక మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి 1.5 ఇంచ్ బయటికి ఖర్చు కోసం ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక చిన్న కర్వ్ ఇలా తిప్పుకుంటే నీట్గా వస్తుంది షేప్ అనేది. చూడండి ఇలా. ఈ మెయిన్ డాట్ ఉంది కదా, ఇక్కడే ఇంకొక డాట్ కోసం మార్క్ చేసుకోవాలి. సెంటర్లో ఇంకొక డాట్ వేస్తే సరిపోతుంది, నీట్గా వస్తుంది. దీనికి ఎదురుగానే ఇక్కడ ఒక 1 ఇంచ్ గ్యాప్తో ఇంకొక మార్క్ చేసుకోవాలి డాట్ మార్కింగు. ఇలా బ్లౌజ్కి మధ్యలో ఇంకొక డాట్ వేస్తే షేప్ అనేది మంచిగా వస్తుంది. ఇక్కడ లైన్ గీసుకోవాలి. ఈ మార్కింగ్ బట్టి కట్ చేసుకోవాలి. వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ అయితే పెట్టండి. కామెంట్ పెట్టడం వలన వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. ప్లీజ్ మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కామెంట్ పెట్టండి. మీకు ఏదన్నా బ్లౌజ్ కటింగ్ అంటే సైజుని బట్టి బ్లౌజ్ కటింగ్ కానీ ఫ్రాక్ కటింగ్ కానీ కావాలి అంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో చేస్తాను. హ్యాండ్స్ కటింగ్ కోసం ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. 4 మడతల మీద ఇలా వేసుకోవాలి క్లాత్ని. కింద ఖర్చులన్నీ సమానంగా ఉండేలా ఒక లైన్ గీసుకోవాలి. దానికి 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకొక లైన్ గీసుకోవాలి. ఇది స్టిచ్చెస్ కోసం. ఈ సెకండ్ లైన్ నుంచి లెంత్ అనేది తీసుకోవాలి. లెంత్ వచ్చేసి 8 ఇంచెస్. ఒక 1/2 ఇంచ్ స్టిచ్చెస్ కోసం మార్క్ చేసుకోవాలి. పైన 8 ఇంచెస్ ఉన్నప్పుడు కింద వచ్చేసి 3 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. ఈ సెకండ్ లైన్ నుంచి 3 ఇంచెస్ బయటికి పెట్టేసుకుంటే టేపు 8 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. 3 ఇంచెస్ మైనస్ అయిపోతుంది. ఇలా డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ నుంచి డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ వచ్చేసి 18 ఇంచెస్, దానిలో సగం వచ్చేసి 9 ఇంచెస్. ఈ లైన్ వచ్చేసి క్రాస్ ఉంటుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. చూడండి, 1/2 తక్కువ 9 ఇంచుల దగ్గర ఇలా టేప్ పెట్టేసుకోవాలి. ఈ టేప్ ఎక్కడికైతే వచ్చిందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా ఒక లైన్ గీసుకోవాలి. ఈ పైనుంచి 1.5 ఇంచుకు ఒక మార్క్ చేసుకోవాలి డౌను. ఈ కింద నుంచి పైకి 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ క్రాస్ లైన్ ఉంది కదా, ఈ క్రాస్ లైన్ దగ్గర టేప్ పెట్టేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి ఈ లైన్ నుంచి 1/2 ఇంచ్ బయటకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఈ లైన్ నుంచి బయటికి ఈ మార్క్ చేసిన చోట 1/2 ఇంచ్ బయటికి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్కులన్నీ కలుపుకుంటూ ఇలా షేప్ అనేది కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇలా మళ్ళీ ఇక్కడి నుంచి ఈ మార్క్ ఇలా కలిసిపోవాలి. హ్యాండ్ అనేది ఇలా కట్ చేసుకుంటే అసలు ముడతలు అనేవి రావు, నీట్గా వస్తుంది. లూజ్ వచ్చేసి 13 ఇంచెస్, దానిలో సగం వచ్చేసి 6.5. ఫోల్డింగ్ నుంచి 6.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇది కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మార్కులు అవి కనిపిస్తున్నాయి కదా, ఈ మార్కులు ఉన్న చోటే ఫ్రంట్ సైడ్ లోతు తీసుకుంటే ఈజీ అవుతుంది. ఫ్రంట్ సైడ్ లోతు తీసుకోవాలి కదా, ఇలా 2 మడతల మీద ఫోల్డింగ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఈ మార్క్ దగ్గర నుంచి ఈ కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు లోపలికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా ఈ మార్క్ కలిపేసుకోవాలి. మళ్ళీ ఈ మార్క్ నుంచి ఈ కింద మార్క్కి ఇలా కలిపేసుకోవాలి. ఈ కింది కటింగ్ ఏ షేప్లో అయితే ఉందో ఈ పైన లైన్ కూడా అదే షేప్లో డ్రా చేసుకోవాలి. చూడండి, ఇలా వంపుగా ఇది కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా బుటీలు వచ్చినాయి కదా, ఇవి పైకి ఉండేలా కట్ చేసుకోవాలి. బాడీ పార్ట్సే కానీ హ్యాండ్సే కానీ ఈ బుటీ షేప్ అనేది పైకి ఉండేలా కట్ చేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేసుకుంటే ఈజీ అవుతుంది. బార్డర్ వచ్చింది కదా, ఇటు బార్డర్ వచ్చిన వైపు హ్యాండ్స్ అనేవి కట్ చేసేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా చూడండి, ఈ డిజైన్ అనేది ఇలా పైకి వెళ్తున్నట్టు చూసుకోవాలి. ఈ ఫోల్డింగ్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ వచ్చిన వైపు పెట్టుకోవాలి.
చూడండి ఇక్కడ లైన్స్ వచ్చినాయి కదా, దీనికి ఒకదాని మీద ఒకటి వచ్చేలా ఇలా సెట్ చేసుకుని అప్పుడు బాడీ పార్ట్ పెట్టుకుంటే రెండు వైపులా కూడా సమానంగా వస్తాయి. ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా లైన్స్ వచ్చినప్పుడు ఇలా చిన్న టిప్ అనేది పాటిస్తే మనకి బ్లౌజ్ అనేది ఇంకొంచెం అందంగా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ కూడా 2 పీసెస్ వస్తాయి కదా, అవి స్ట్రైట్గా పెట్టేసుకుని చుట్టూ ఒక పావించి ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి. కటింగ్ అయిపోయిందండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.